హైదరాబాద్ పెద్దంబర్పేటలో పోలీసులు కాల్పులు కలకలం రేపాయి. వారార్పై హల్చల్ చేస్తున్న పార్టీ గ్యాంగ్ ను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో పార్టీ గ్యాంగ్ లోని 4 దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పెద్దంబర్పేటలో పోలీసుల కాల్పుల కలకలం రేపారు. ఓఆర్ఆర్పై హల్చల్ చేస్తున్న పార్టీ గ్యాంగ్ ను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో పార్టీ గ్యాంగ్ లోని 4 దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కాల్పులకు సంబంధించిన మరింత తాజా అప్డేట్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల చెప్పండి, హైదరాబాద్ పెద్దంబర్పేటలో పోలీసులు కాల్పులైతే కలకలం రేపినట్టుగా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడైతే నగరంలో మరి చాలా చోట్ల కూడా దొంగల బీభత్సం అయితే ఎక్కువగా పెరిగిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత నెల రోజుల క్రితం చూసుకుంటే చుడిదార్ గ్యాంగ్ అని ఒకటి, చెడ్డీ గ్యాంగ్ అని ఒకటి, దార్ గ్యాంగ్ అని ఒకటి, ఇలా ఒక్కొక్క గ్యాంగ్ కు ఒక్కొక్క పేరుతో సహా కూడా మరి చోరీలకైతే పాల్పడుతున్నారు. అది కూడా మహారాష్ట్రకు సంబంధించి, కర్ణాటకకు సంబంధించి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మరి ఈ దొంగల ముఠాలు అయితే ఇక్కడ హైదరాబాద్ నగరానికి దిగి మరి ఒంటరిగా, అంటే ఇప్పుడు విడివిడిగా ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని కూడా వీళ్ళైతే దొంగతనానికి పాల్పడుతున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా కొత్తగా ఇప్పుడు పెద్దంబర్పేటలో ఒక చోరీ గ్యాంగ్ అయితే మరి పోలీసులు అయితే మరి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎక్కడ అంటే పెద్దంబర్పేటలో ఆర్ఆర్ వద్ద కూడా అబ్దుల్లాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఇప్పుడు ఈ కేసు నమోదైంది. మరి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరపడం కూడా జరిగింది. ఎందుకంటే మహారాష్ట్రకు చెందిన పార్టీ గ్యాంగ్ అని ఒక కొత్త గ్యాంగ్ పారిపోతుండడంతో కూడా నల్గొండ నుంచి వచ్చిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే మరి పార్టీ గ్యాంగ్ లోని 2 దుండగులను అయితే వెంబడిస్తూ ఉండగా పారిపోతుండటంతో కూడా మరి కాల్పులు జరిపి కూడా నిందితులను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి నల్గొండకు తరలించడం కూడా జరిగింది. ఇక్కడ నుంచి పెద్దంబర్పేట నుంచి నల్గొండకు కూడా వాళ్ళను తరలించడం జరిగింది. మరి వాళ్ళు చేసిన పని ఏంటంటే నగర శివార్లో ఉన్న ఒంటరి ఇళ్లను కూడా టార్గెట్ చేసుకొని వాళ్ళు పగటిపూట అంతా కూడా మరి ఆటోలలో, బైకులలో తిరిగి కూడా మరి వాళ్ళు మొత్తం చెక్ చేసుకొని ఎక్కడ ఒంటరిగా ఉన్నాయి ఇండ్లు, ఏ ఇల్లు అయితే చోరీ చేయడానికి అనుకూలంగా ఉన్నాయని కూడా వాళ్ళు డిసైడ్ అయిపోయి కూడా మరి వీళ్ళు ఆ టార్గెట్ చేసుకొని మరి చోరీలకు పాల్పడుతుండడంతో మరి పోలీసులు అయితే మరి వాళ్ళు గట్టి నిఘా పెంచి కూడా పక్క సమాచారంతో గ్యాంగ్ అయితే పట్టుకోవడానికి రావడంతో మరి నిందితులు పారిపోయారు. ఎందుకంటే పోలీసులను కూడా మరి నిందితులు గమనించడంతో వాళ్ళు వెంటనే పారిపోవడానికి కూడా వాళ్ళు ట్రై చేయడం జరిగింది. మరి ఆ క్రమంలోనే మరి వెంటనే అధిగమించిన పోలీసులు అయితే కాల్పులు జరిపి కూడా నిందితులని అదుపులోకి అయితే తీసుకున్నట్లు సమాచారం కూడా ఉంది. ఆనంద్, నిర్మల, మరి పోలీసులు ఈ పార్టీ గ్యాంగ్ నుంచి ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? అది సొత్తే గానీ, బంగారు ఆభరణాలే గానీ ఇంకేమైనా? ఇంకా వీళ్ళ దగ్గర నుంచి ఏమేమి పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంటే, వీళ్ళ దగ్గర నుంచి ఏం సేకరించారు, వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి మరి అని చెప్పేసి కూడా మారణాయుధాలు ఏమన్నా ఉన్నాయా, ఏమున్నాయి అనే దాన్ని కూడా మరి ఇంకా ఇప్పటి వరకు పోలీసులు వెలువరించలేదు. మరి ఆ వివరాలు కూడా, పూర్తి వివరాలు మనకు తెలియాల్సి ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ నిర్మల. రైట్ ఆనంద్.